ఈవినింగ్ ఫ్రెండ్స్. సో రేపు దగ్గర దగ్గర ఒక 6 ఐపీఓస్ దాకా క్లోజ్ అవుతున్నాయి. అందులో కొన్ని మనము ఇంపార్టెంట్ ఎలా ఏందనేది కొన్ని మనం వచ్చేసి ఆటోమేటిక్గా డిలీట్ చేసేసి కొన్ని మనం వాటిలో ఏది సబ్స్క్రైబ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే యాస్పైర్ అండ్ ఇన్నోవేటివ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్. సో మనకి బ్లైండ్ గుర్తు ఇది వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు 2000 షేర్స్ అండి. ఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఐపీఓ కింద వస్తుంది. ఇది వచ్చేసి జస్ట్ 4 టైమ్సే ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనం ఈ ఐపీఓ వచ్చేసి అప్లై చేయటం లేదు. ఓకే, యాస్పైర్ అనేది మనం ఐపీఓ అప్లై చేయటం లేదు. ఇంకోటి వచ్చేసి మనకి బ్లూ పెబుల్, ఇది కూడా ఎస్ఎంఈ ఐపీఓ. మనకి దగ్గర వచ్చేసి 800 షేర్స్ 1,34,400 మనం ఇక్కడ పెడుతున్నాము. 168 అప్పర్ ప్రైస్ బ్యాండ్ పెడుతున్నాము. సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఇప్పుడు 15.44 టైమ్స్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇది మేజర్గా మీరు చూసినట్లయితే స్పేషియల్ డిజైన్ అండ్ ఎన్విరాన్మెంటల్ బ్రాండింగ్ సొల్యూషన్స్ అంట. సో ఇది మీరు ఎక్కువగా డిజైన్, ప్రింటింగ్, ఫర్నిషింగ్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ వినైల్ గ్రాఫిక్స్, ఫర్నిషింగ్ ప్రొడక్ట్స్ అన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి 15.44 టైమ్స్ అన్నాడు కాబట్టి మనము దీని యొక్క ఫైనాన్షియల్ డేటా ఒకసారి చూద్దాము. సో ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే మనకి వచ్చేసి ఇది బ్లూ పెబుల్ కంపెనీ అండి. సో మనం డైరెక్ట్ ఫైనాన్షియల్ డేటా చూస్తున్నాము. 2021 చూసినట్లయితే మనకి 0.2 CR అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. రెవెన్యూ ఎక్స్పెన్స్ చూడండి. నెక్స్ట్ 2022లో చూసినట్లయితే రెవెన్యూ ఎక్స్పెన్స్ కొంచెం ఇంక్రీజ్ అయింది అండ్ మనకి 0.38 CR. సో స్లైట్లీగా మనకి ఇది ఇంక్రీజ్ అయింది. 2023లో మనకి ఇది 2 CR అయింది. కాకపోతే మనకి ఈవెన్ ఎక్స్పెన్స్లో కూడా బాగా పెరిగిందండి. 13.22 CR అన్నట్లుగా రెవెన్యూ 15.95 CR అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ 6 మంత్స్కి మీరు చూసినట్లయితే మనకి 2.92 CR అనేది కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్ ఎక్స్పెన్స్ పెరుగుతుంది అండ్ ఇది పెరుగుతుంది కాబట్టి మనం దీన్ని హోల్డ్లో పెడతాము. ఏదండి, బ్లూ పెబుల్ కంపెనీ. ఓకే, బ్లూ పెబుల్ కంపెనీ హోల్డ్లో పెడతాము. మిగతాయి కూడా చూసి ఏది బెటర్ ఉంటే అది మనం ఆఫ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బ్లూ పెబుల్ తర్వాత జీ కనెక్ట్ లాజిస్టిక్ అండ్ సప్లై చైన్. జస్ట్ ఇది 5.76 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది, మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఓవరాల్గా మనకి చూసినట్లయితే 5.76 టైమ్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీన్ని మనం అవాయిడ్ చేస్తాము, ఎస్ఎంఈ ఐపీఓ. నెక్స్ట్ మనం ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ లిమిటెడ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఇది చూడండి, మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. సో ఇది వచ్చేసి 14,700 కావాలి 70 షేర్స్కి. ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ మోర్ దాన్ 5 టైమ్స్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇంకా 1 డే ఉంది, 17 టైమ్స్ కాబట్టి మనం ఇది బ్లైండ్గా మనము పెట్టవచ్చు. సో బ్లైండ్గా మనము ఇది పెట్టవచ్చు. ఓకే, సో ఇది మేజర్గా మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, టన్నెల్స్ ఇవన్నీ మనకి ఇస్తున్నాడు. ఇది ఇన్ఫ్రా అనేది మీకు ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ పేరులోనే మనకి ఇది ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేది అర్థమైంది. ఓకే, సో ఎస్ఆర్ఎం తర్వాత మనకి ట్రస్ట్ ఫిన్టెక్ వచ్చేసి ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ 1200 షేర్స్ 1,21,200 దాకా కనిపిస్తుంది. 12.24 టైమ్స్ అనేది మనకి ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మేజర్గా కోర్ బ్యాంకింగ్ ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అన్నట్లుగా ఇస్తున్నాడు. సో ఇది ఒక ఐటీ కంపెనీ అనేది మనకి ఒకటి ఐడియా వచ్చింది, ఒక ఐటీ కంపెనీ అనేది వచ్చింది. ఇది ట్రస్ట్ ఫిన్టెక్. సో దీని యొక్క ఫినాన్షియల్స్ చూస్తే చాలా బాగుందండి. దీని యొక్క ఫినాన్షియల్స్ 2021లో 2.2 CR ఉంటే 2022లో 1.34 CR, 2023లో 4.02 CR, 2023 జస్ట్ 6 మంత్స్కి మనకి డబుల్ అయింది. సో మనకి ఈ యొక్క ఐటీ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఓకే, ఐటీ కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది, ఇది మీరు చూడాలి. ట్రస్ట్ ఫిన్టెక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వృద్ధి ఇంజనీరింగ్ వర్క్స్ అన్నాడు. ఇది ఎస్ఎంఈ ఐపీఓ 4.13 టైమ్సే ఉంది. సో ఇది మీరు ఒకసారి ఏమైతే మనం ఒక 3 కంపెనీస్ తీసుకున్నాము. అవుట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఒకటి బ్లూ పెబుల్, ఒకటి ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ అండ్ ట్రస్ట్ ఫిన్టెక్. సో దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం చూసి క్లోజ్ చేద్దాం మనం. బ్లూ పెబుల్ ఎంత ఉంది మనకి ఇక్కడ చూసినట్లయితే 30% లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉంది. బ్లూ పెబుల్ అనేది ఒక ఎస్ఎంఈ కంపెనీ. అండ్ నెక్స్ట్ ట్రస్ట్ ఫిన్టెక్ కూడా ఒక ఎస్ఎంఈ కంపెనీ, ఇది 45% ఉంది. సో ఓవరాల్గా నాకు బ్లూ పెబుల్ కంటే మీరు ఎస్ఎంఈ ఐపీఓ అప్లై చేయాలనుకుంటే ట్రస్ట్ ఫిన్టెక్ ఒకటి అప్లై చేసుకోండి. ఇంకొకటి మెయిన్ బోర్డ్ ఐపీఓ ఏంటంటే ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్. సో ఇది ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ ఎక్కడుంది, ఇది 43% ఉంది. సో ఎవరి దగ్గర అయితే జస్ట్ 15,000 మాత్రమే ఉంటుందో ఈ ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ అయితే అప్లై చేసుకోండి. ఎస్ఎంఈ అయితే ట్రస్ట్ ఫిన్టెక్ అప్లై చేసుకోండి. ఓకే,
థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.